ఇక్కడ ఏది నారాయణ కాలేజీలో మొత్తం కూడా విద్యార్థులంతా కూడా చచ్చిపోతా ఉన్నారు. ఏ పేపర్ కూడా మెయిన్ పేపర్లలో కవర్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు మెయిన్ పేపర్ లో కవర్ చేయడం లేదు? ఎందుకంటే అసలు యాక్చువల్ గా నారాయణ కాలేజు తర్వాత ఇక్కడ శ్రీ చైతన్యలో నిజంగా ఒక మరణ మృదంగం మోగుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ వందలాది మంది విద్యార్థులు చచ్చిపోతా ఉంటే లోపల క్లోజ్ చేసేటువంటి పరిస్థితి. నిన్న ఇక్కడ ఏది ఇదేంది ఫిర్జాద్ కూడా కాదు, ఇక్కడ అన్నోజు కూడా దగ్గర ఉన్న నారాయణ కాలేజీలో గిరిజన బిడ్డ చచ్చిపోయాడు. గౌతమ్ అనేటువంటి పిల్లగాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేస్తున్నా చంపిరా మరి ఏం చేస్తున్నా అర్థమైతలేదు. ఎందుకంటే ఇక్కడే కాదు, ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది నారాయణ శ్రీ చైతన్య కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు, చచ్చిపోతారు. మొత్తం ఎందుకు అక్కడ తిండి చక్కగా ఉండలేదు. మొన్ననే ఇక్కడ మహిళా కమిషన్ చైర్మన్ గారు అక్కడ ఆమె వెళ్ళేసి ఏంద్రా బాబు మీ ఫుడ్ ఏంది, మీ కథ ఏంది, మీ లెక్క ఏంది అంతా మొత్తం కూడా ఇటువంటి ఫుడ్ వాళ్ళని తింటాడా, లేకపోతే ఇక్కడ ఇట్లా మొత్తం వాళ్ళని ఏది జైల్లో బంధించినట్టు సౌకర్యాలేవి ఏందిరా అని చెప్పేసి ఆమె అడిగింది. అయితే పిల్లలకు మొత్తం టార్చర్ పెడతారు. తల్లిదండ్రులు ఏంటంటే మేము నారాయణలో వేశామండి, శ్రీ చైతన్యలో వేశామండి, చాలా గొప్ప విషయం అన్నట్టు. మేము అక్కడ భూమి అమ్ముకొని నారాయణలో వేసినాం, భూమి అమ్ముకొని మేము ఆ భూమి కాదు ఏది బంగారం కుదబెట్టి మేము శ్రీ చైతన్యలో వేసినాం. ఇగో ఇటువంటి కథలు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏమో ఇట్లాడుకుంటున్నారు. ఆటనేమో అక్కడ పోయిన తర్వాత పిల్లగాన్ని ఆ పిల్లని రాసి రంపాన పెట్టేసి మొత్తం నాశనం చేసి వాళ్ళని మొత్తం మైండ్ మొత్తం బ్లాక్ చేసేస్తుంటే ఏం చేయాలని అర్థం కాక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. నిజంగా అద్భుతం ఏమైనా జరుగుతుందా అంటే అద్భుతం లేదురా పాడలేదురా నాయన. అంతా ఏంటంటే అసలు యాక్చువల్గా మెరిట్ స్టూడెంట్ ఇప్పుడు కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకున్నప్పుడు వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు ఆటోమేటిక్గా. ఎందుకంటే నేను స్కూల్ టీచర్గా పనిచేసిన, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేసిన, ఇంటర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేసిన, ఇవన్నీ చేసిన నేను. కాబట్టి ఉంటారు వాళ్ళు ఎక్కడైనా కానీ, నువ్వు ఏం చెప్పకున్నా కానీ చదివి పాస్ అయ్యేటోడు కూడా ఉంటాడు. ఇటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే అయితే అటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర పడేసి వాళ్ళని మొత్తం రాసి రంపాన పెట్టి కథ వేసేసి వాళ్ళకి ర్యాంకులు తీసుకొచ్చేసి నారాయణ శ్రీ చైతన్య చేస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లగా అన్నోజీ కూడా కాడ అది ఏం చేస్తారంటే ఇక మళ్ళీ పోలీసులు కూడా ఇక్కడ నారాయణ శ్రీ చైతన్యంలో ఏం చేస్తారంటే వీళ్ళు పోలీసులు మేనేజ్ చేస్తారు ఫస్టే. ఎందుకంటే ఫస్ట్ నెలకి ఇంత పంపిస్తారట. ఇక అందుకని ఇక ఏం జరిగినా కానీ అక్కడికి దన్మని 5 నిమిషాలలో నువ్వేమైనా పని లేకపోతే ఆపద ఉంది లేకపోతే ఇట్లా అయిపోతుందంటే కొంతమంది రారు కానీ ఈ నారాయణ శ్రీ చైతన్య దగ్గరికి వీళ్ళు వచ్చి వాళ్తారు. తర్వాత గతంలో ఇక్కడ కొంతమంది మంత్రులే వాళ్లకు మొత్తం కూడా ఏది షేర్లు ఉన్నాయి, వాటాలు ఉన్నాయి, నారాయణ శ్రీ చైతన్యంలో వాటాలు తీసుకొని ఇక్కడ మొత్తం కూడా ఏం కాకుండా కనీసం వాళ్ళని రక్షణ కవచంలా కాపాడుతున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే అది వదిలిపెడితే అది పక్కకు పోతే ఇప్పుడు అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అక్కడ నారాయణ అంటే ఆయన అక్కడ మంత్రి ఏది ఏపీలో ఆంధ్రాలో మంత్రి. ఇక మంత్రి తర్వాత మరి పాత సోపుతో మరి ఏందో తెలియదు కానీ మొత్తం మీద నారాయణ శ్రీ చైతన్య కాలేజీలను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి ప్రభుత్వాలు. వాస్తవం. దీంతో ఏమైతుంది, వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడిని విచ్చలవిడితనం. నిజంగా చెప్పాలంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 2009 ప్రకారం 25% సీట్లని ఫ్రీగా ఎవరైతే పేద పిల్లలు ఉంటారో పేద పిల్లలకు ఫ్రీగా సీట్లు ఇవ్వాలి. పేద పిల్లలకు ఫ్రీ సీట్లు ఇచ్చుడు పక్కకు పెడితే వీడు ఒక్కరికి కూడా ఒక్క సీటు కూడా కనీసం కొంచెం ఎక్కడన్నా కన్సెషన్ చేయరా ఫీజు అంటే వాడు ఏజీఎం అంటాడు, బీజీఎం అంటాడు, జీఎం అంటాడు, ఇంకా అని అయ్యి అంటాడు. ఇటువంటి లంగాలను 100% ఇటువంటి పిల్లల్ని చంపేస్తూ ఉంటే మనం కనీసం ఎందుకు ఊరుకోవాలి? కోర్టులు కూడా దయచేసి దీనిపైన స్పందించాలి. ఎందుకంటే ఇది సుమోటోగా తీసుకోవాలి. ఎవడో కేసు వేస్తలేరు, ఇప్పుడు ఎవరు పేపర్లను రాస్తలేరు. ఎందుకంటే పేపర్లు రాస్తే ఏందైతే పేపర్లకు యాడ్ ఇస్తారు కదా, నారాయణ శ్రీ చైతన్య అనగానే నెంబర్ వన్ అంటే ఏడనో వచ్చిన ఫస్ట్ వచ్చిన తీసుకొచ్చేసి ఎవరిని కూర్చున్న బిడ్డనో నా బిడ్డనే అని చెప్పేసి ఇటువంటి కథలు పడుతున్నారు వీళ్ళు. అటువంటి లంగలను 100% ఇటువంటి ఎందుకు అక్కడ పిల్లలు చచ్చిపోతా ఉన్నారు మొత్తం కూడా. అంటే అప్పుడు మొన్నో పిల్ల ఇక్కడ అమ్మాయి అక్కడ చచ్చిపోయింది, తర్వాత ఇక్కడ చచ్చిపోయిందా, చంపేస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది అక్కడ? ఆ విషయం మీద 100% ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పోలీస్ అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆరోపణలు వస్తూ ఉన్నాయి బాగా. ఆరోపణలు కాదు, ఒక పిల్లగాడిని ఎందుకనంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సొమ్ములు అమ్ముకొని భూములు అమ్ముకొని కుదబెట్టి అప్పులు తీసుకొచ్చి రకరకాలుగా కష్టపడి వాళ్ళు ఉన్నదో లేదో తినో కారమో గంజో దాగి వాళ్ళ పిల్లల్ని నారాయణ శ్రీ చైతన్యలో వేస్తున్నారు. ఎందుకంటే మా పిల్లగాడు మంచిగా ఉంటే వాళ్ళ జీవితం మంచిగా అయితే మా జీవితాలు మారిపోతాయేమని చెప్పేసి పాపం వాళ్ళు భావిస్తారు. వాళ్ళ తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడేస్తున్నాం మనము, నిజంగా అటువంటి భద్రత అక్కడ ఉన్నదా, నిజంగా తల్లిదండ్రులను కూడా లోపలికి ఎందుకు వెళ్ళనియాడు వాడు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా లెక్కలు. నిజంగా అసలు యాక్చువల్గా మేము జైల్లో ఉన్నప్పుడు అనిపించింది నాకు, అరే జైల్లో మనం ఇన్ని రోజులు అంటే ఒక నెల రోజులు జైల్లో ఉంటేనే జైల్లాగా అనిపిస్తూ ఉన్నది. ఈ నారాయణ శ్రీ చైతన్య పిల్లలు ఉన్నారా, వాళ్ళు జైల్లో ఈజీగా 2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కూడా వాడు ఉండగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే వానికి ఫోన్ ఉండదు,
వానికి ఆట లేదు, వారికి పాట లేదు, మన్ను లేదు, మసాలా అలానే లేదు. తిండి, ఆ అలానే 4 గోడల మధ్య ఇంకా నయం జైలునే నయం ఇంకా జర జైలు ఏముంటుంది అంటే కొంచెం అదేది ఆ వ్యవసాయ క్షేత్రం ఉంటుంది, అడిగి పోయి తిరిగి రావచ్చు, ఇట్లా కొంచెం వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. కానీ ఆ టైంలో ఇచ్చిన టైంలో నాన్న అది కూడా ఉండదు ఇక్కడ. ఇటువంటి ఎందుకనంటే నారాయణ శ్రీ చైతన్యకు సంబంధించి ఇప్పుడు గతంలో కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థనంతా కూడా మొత్తం తుదముట్టిస్తాం, కథా కార్ఖానా చేస్తామని చెప్పేసి చాలా మంది చెప్పిండ్రు నాయకులు. కానీ 100% దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. రోజు రోజుకు పిల్లలు చచ్చిపోతా ఉన్నారు. ఏ పిల్లలు చచ్చిపోయినా కానీ పేపర్లు వస్తలేవు, ఇక్కడ టీవీలో ప్రచారం చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకు యాడ్స్ కావాలి, యాడ్స్ వస్తే కథం ఇక సరిపోతుంది. పైసలు ఇస్తే ఏమైనా చేస్తారు ఇక. కాబట్టి 100% దీనిపైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,